ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి మాటలే. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నీరసిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు నీరసిల్లాడు అనే వాక్యం గతంలో మీరు విన్నారు. నేను చెప్పగా అనేకమైన అంశాలు దాంట్లో ఉన్నాయి. అయితే దాంట్లో ఒక కీ లైన్, ఒక చిన్న మాట మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. ఈ రోజున సంవత్సర ప్రారంభం 2024లో చాలా కుటుంబాలు ఆరంభించారు. కొన్ని కుటుంబాలేమో వర్ధిల్లాయి, ఇంక్రీజ్ అయినాయి. కొన్ని కుటుంబాలేమో నీరసిల్లాలి, డిక్రీజ్ అయినాయి. ఎందుకు వీళ్ళు పెరిగారు, ఎందుకు వాళ్ళు తగ్గారు, ఎందుకు వీళ్ళు ఘనపరచబడ్డారు, ఎందుకు వాళ్ళు ఘనహీనతకు గురయ్యారు, ఏం జరిగింది, ఏంటి విషయం అని మనం పరిశీలనలోనికి వెళ్తే ఒక చిన్న తేడా ఏంటి ఆ తేడాని మనం గమనించి కొంచెం లోతుల్లోనికి వెళ్తే చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 9వ వాక్యం చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 9వ వాక్యం. సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దగ్గరగా స్తోత్రం చెప్దాం. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ దావీదు వర్ధిల్లడానికి, పెరగడానికి సీక్రెట్ ఏంటి? అది చిన్న మాట ఉంది. దేవుడు దావీదుకి నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమే నా యేసయ్యా. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతాము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, గొప్ప చేయబడతాం, ఘనత వహించబడుతుంది. నీ పేరు ప్రఖ్యాతలు విస్తరించబడతాయి. ఘనత, కీర్తి, మహిమ, ధనము, పేరు, ఐశ్వర్యము, ఆస్తి అన్నీ నీకు సమృద్ధిగా ఇవ్వబడతాయి. ఎప్పుడు? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. ఈ సంవత్సరం అంతా మనం నడిచామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి ఆదివారం జయించాం. ఈ సంవత్సరంలో ఎన్నో బలహీనతలు వచ్చాయి, కానీ మనం నశించిపోలా. ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చాయి, కానీ మేమేం ఇబ్బంది పడలా. ఉండటానికి, తినడానికి ఏం కొదువు లేదు. సమృద్ధి ఇచ్చిన దేవుడు బండి నడిపిస్తా ఉన్నాడు. కారణం ఒక్కటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నామంటే మీరు చెప్పండి అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నామంటే వెరీ గుడ్. సమృద్ధిగా ఉందంటే, తింటున్నామంటే, సాగుతున్నామంటే, పనికి వెళ్తున్నామంటే, వస్తున్నామంటే తోడుగా నడిపించాడు. మీ స్వరాలు మాత్రం బయటికి రావట్లా. మనం ఎంత క్షేమంగా, సురక్షితంగా, ఆనందంగా ఉన్నామంటే దానికి ఒక్కటే కారణం, దేవుడు మనకు తోడుగా, ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా కనుకనే కష్టాల్లో, బాధల్లో ఆయన మనల్ని ఆదరించి లేవనెత్తి బలపరిచాడు. ఇంకా దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయో తెలుసా? నేను శుక్రవారం 2-3 మాటలు మీకు అందించాను. వాటిని ఇంకా అది అవలా. ఆ ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం, ఇంత పొడుగునుంది ఆ ప్రసంగం. 2-3 మాటలు చెప్పాను మీకు శుక్రవారం. చాలామంది స్త్రీలు చాలామంది వచ్చారు, ఆ మాటలు చక్కగా తీసుకున్నారు. వాటిల్లో మళ్ళా ఇంకా 1-2 మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు తోడుగా ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుంది, దేవుడు తోడుగా ఉంటే ఏం సాధిస్తాము అని అంటే, మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లబడతాము.
దావీదు వర్ధిల్లాడా లేదా? రాజరికములో, కుటుంబములో, సింహాసనములో ఎన్నో విషయాల్లో వర్ధిల్లాడు. దావీదు మీదకు రాలేదా ఉపద్రవం? దావీదు మీదకు రాలేదా ఉగ్రత? దావీదు పాపం చేయలేదా అంటే చేశాడు. శిక్ష రాలేదంటే వచ్చింది. ఆ సింహాసనం ఇబ్బంది పడిందంటే పడింది. ఎన్నో వచ్చాయి దావీదు మీదకి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు సింహాసనం స్థిరపరచబడింది. ఈ సంవత్సరం నేను అడుగుతున్నా, మీకు బలహీనతలు రాలేదా? వచ్చాయి. ఏమైనా ఇబ్బంది పడలేదంటే పడ్డారు. శ్రమ పడలేదంటే పడ్డారు. ఏడ్చే సందర్భాలు లేవా అంటే బోలెడున్నాయి. ఎన్ని మన మీదకి వచ్చినా మనం స్థిరంగా ఉన్నామంటే ఒక్కటే కారణం, దేవుడు మనకు తోడుగా ఉండి. నిజంగా ఈ సంవత్సరం అంతా తోడుగా లేడా? ఆయన మనకు తోడుగా నీడగా ఉండి కృపాక్షేమాలే మన వెంట వచ్చినట్లుగా నడిపించాడు. గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను, గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడయ్యుండి నడిపించును, నా తోడయ్యుండి నడిపించును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును. నా బ్రతుకు దినములన్నీయును నీ మందిరములో నే చిరకాలము, నీ మందిరములో నే చిరకాలము నివాసము చేయనాసింతును. పచ్చిక గల చోట్లను నన్నాయనా పరుండ చేయును. శాంతియుతమైన జలములకు, శాంతియుతమై జలములకు నన్నాయన నడిపించును, నన్నాయన నడిపించును. అన్ని అద్భుతమైన మాటలు కదా. మెసేజ్ మొత్తం ఉంది ఆ వచనాల్లో. నేను చెప్పబోయే మెసేజ్ మొత్తం ఉంది. ఆయన మనకు కాపరిగా ఉండి నడిపించాడంట. ఈ కాపరి దూరంగా ఉండే కాపరి కాదు, నీకు నీడగా ఉండే కాపరి, తోడుగా ఉండే కాపరి. ఈ కాపరి వెనక ఉండే కాపరి కాదు, ముందుండి నడిపించే కాపరి. ఈ కాపరి గాఢంధకారపు లోయలో నిన్ను నడిపించే కాపరి. అక్కడ నడిచినా నీకు భయం లేకుండా ధైర్యముతో నింపిన కాపరి. కృపాక్షేమాలు నీ తోడు వచ్చేటట్టుగా నడిపించే కాపరి. అంత గొప్ప కాపరి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదు వర్ధిల్లాడు, దావీదు ఆశీర్వదించబడ్డాడు, దావీదు దేవుని కృపకు పాత్రుడు కాగలిగాడు. ఈ రోజున ఎందరైతే దేవునికి తోడుగా ఉంటాడో, దేవుడు ఏ కుటుంబానికి అయితే తోడుగా ఉంటాడో వారు నిశ్చయంగా దీవించబడతారండి, నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. బండ్లు ఎవరికి అడ్డం ఉన్నట్టున్నాయి, హ్యాండిల్ లాక్ వేసి ఉంటే మీరు వెళ్ళి తీయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బండ్లు అడ్డం వస్తున్నట్టున్నాయి, హ్యాండిల్ లాక్ వేసి ఉంటే కనుక తీయండి, లేకపోతే అల్లే పెట్టుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక మనం వాక్య జానంలోకి వెళ్ళినట్లయితే, ఒకటి, దావీదు దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి మెయిన్ కారణం ఒకటే, దేవుడు తోడై ఉన్నాడు. మనం బ్రతుకుండానికి కారణం ఒకటే, దేవుడు మనకు. అంతేగాని మనం ఏందో చేసిన భక్తి కాదండి. మన భక్తి ఏముంది, మన నీతి ఏముంది. మనం మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఏంది ఈ వారం ఈ సంవత్సరం నేను భలే జాగా అందుకే ఎట్టున్నాను అనుకుంటున్నావేమో. మన నీతి మనదంతా మురికి గుడ్డ లాంటిదండి. మన నీతి అంటే ఎలాంటిది?
ఉరిక్కుపోతున్నాడు. ఇక మన భక్తి గురించి చెప్తారు. అన్నీ దేవుని కృపకు సాధ్యం కానిదేది లేదు. దేవుని కృపతో సరిపోల్చదగినదేది లేదు. మనలో అంత మంచితనం కనిపించకపోయినా, అంత యథార్థత కనిపించకపోయినా, అంత నీతి కనిపించకపోయినా, అంత పరిశుద్ధత కనిపించకపోయినా, అంత సమర్పణ కనిపించకపోయినా, నేటికి మనం సజీవంగా చెలరేగుతున్నామంటే దేవుని కృప మన మీద ఉంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడంతే. ఇంకొకటే కారణం, దేవుడు తోడుగా ఉన్నాడు, సంవత్సరం నేను దాటబోతున్నాను. అదే మనం తలపోసుకోవాలి. ఏదో మనం చేసిన భక్తి కాదు, లేకపోతే నా భక్తి కాదు, ఏదో నా టాలెంట్ కాదు, నా డైట్ ఫాలోయింగ్ కాదు, నా ఎక్సర్సైజులు కాదు, లేకపోతే నువ్వు తీసుకుంటున్న ఆరోగ్య జాగ్రత్తలు కాదు, ఏం కాదు. పొద్దునే నువ్వు తాగే 7 నీళ్ళు కాదు, సాయంత్రం ఉండే ఉపవాసం కాదు, తినే కూరగాయలు కాదు, తినే మాంసం కాదు. ఏంటి మనకు క్షేమంగా ఉన్నామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసము నిశ్చయతతో మనం కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో సాగితే మరింత 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 కృపతో మనం నింపబడతాం, ఆశీర్వాదంతో నింపబడతాం. అయితే మన మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆశీర్వదించమని, అంతకంతకు వర్ధిల్లుతాం, ఏ కీడు మనకు రాదు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 10వ మాట మీరు చూస్తే, దేవుడు పౌలుకు తోడై ఉండిన దాన్ని బట్టి తన జీవితంలో జరిగిన కార్యం చూద్దాం. 18:10 15 కాదు, 18:10. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు. అదే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి హాని చేయడానికి ఎవ్వరు నీ మీద రాదు. లేకపోతే సాతాను ఎంత పెద్ద ఈటేసుకొని చూస్తుంది నీ అంక. చూస్తున్నారా? సాతాను నీ పక్కనే ఉండి ఇంతలా కత్తేసుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడు దొరికితే ఎప్పుడు వేసేద్దామా, ఎప్పుడు చిక్కితే అప్పుడు నాతో పాటు తీసుకెళ్దామా పాతాళం, ఎప్పుడు చిక్కితే అప్పుడు పడేద్దామా, ఎప్పుడు దొరికితే అప్పుడు పాపంలో పడేద్దామా, చికిట్లో పడేద్దామా, శాపంలో పడేద్దామా, నాతో పాటు నరకానికి ఈడ్చికెళ్దామని నీ పక్కనే తిరుగుతున్నాడు సాతాను. కానీ వాడి చేతికి చిక్కకుండా, శత్రువు చేతికి నిన్ను చిక్కకుండా నీ దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. ఎంత గొప్పగా ఉంది. దేవుడు తోడై ఉన్నాడు గనుక ఎవడును నీ మీదకి, అదే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నీ మీదకి, చెప్పండి ఈ మాట, దేవుడు తోడై ఉన్నాడు గనుక నీ మీదకి ఎవ్వడు రాడు. ఎవరన్నా వచ్చాడా ఇంకా అడిపనంతే. కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే తన యందు భయభక్తులు గలవారికి, దేవునికి ఇష్టలకి. ఇది మనకు బాగా తెలుసు. దేవునికి ఇష్టంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో సాగాలి, బాప్టిజం తీసుకోవాలి, మారుమనసు పొందాలి, యథార్థంగా ఉండాలి. ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే. దేవునికి మొత్తానికి ఇష్టలంగా, దేవునికి నచ్చేటట్టుగా మనం ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్లుతాం. దేవుడు తోడుగా ఉంటే మన మీదకి ఎప్పుడు ఎవడు రాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్లో ఇంకో 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. మూలవాక్యంగా ఈ 2 మాటలు తీసుకోండి. దేవుడు తోడుగా ఉంటే మీ మీదకి ఎవ్వడు, దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు మీరు. బైబిల్లో దేవుడు తోడుగా ఉండి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకొనినా, అత్యధికమైన దీవెనకు పాత్రులైన 2-3 వ్యక్తులు ఉన్నారు. అంటే అందరూ పొందుకున్నారనుకోండి. స్పెసిఫిక్గా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన క్యారెక్టర్స్ కానీ, గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ 3 ప్రత్యేకంగా ఉన్నారు. వారిని గురించి చెప్పి నేను ముగిస్తా.
మొదటిగా